హాయ్ గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ క్యాంపెయిన్ నుంచి మాట్లాడుకుందాం. ఈరోజు మన ఎగ్జాంపుల్ మన దగ్గర ఎలక్ట్రిక్ ఇది వన్ టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఓలా కంపెనీ నుంచి. ఇది ఒక ఓలా ప్రొడక్ట్. ఇది అంటే ఈ రోజుల్లో బాగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి కదా. అంటే ఈ రోజుల్లో ఇది ఎందుకు తీసుకున్నాను నేను అవలేని అడిగితే, ఇది వచ్చేసి ఫ్యూయల్ డెఫిషియన్సీ ఉండదు, పెట్రోల్ ప్రాబ్లం కూడా ఏం రాదు, ఎలక్ట్రిక్ మొత్తం అంతా ఎలక్ట్రిక్ మీద నడుస్తుంది. ఎక్కడైనా మనకి ఏమైనా అంటే ఇప్పుడు నార్మల్ డీజిల్ వెహికల్స్, పెట్రోల్ వెహికల్స్ తీసుకుంటే పొల్యూషన్ ప్రాబ్లం ఉంటుంది, నాయిస్ ప్రాబ్లం ఉంటుంది, అన్ని సౌండ్ పొల్యూషన్ ఉంటుంది. సో ఇది తీసుకుంటే మనకి అది పొల్యూషన్ ప్రాబ్లమే ఉండదు, సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదు. ఇది ఎలక్ట్రిక్ వెహికల్. సో ఓన్లీ ఎలక్ట్రిసిటీతోనే నడుస్తుంది. ఇది ఈ వెహికల్ వచ్చేసి మనకి 1 hour ఛార్జ్ చేస్తే మినిమం ఒక 80 to 90 kilometers రావచ్చు. సో ఇది ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. యాక్చువల్గా ఫుల్ వర్షం పడుతుంది, కానీ అయినా సరే వర్షంలో కూడా స్కిడ్ అవ్వకుండా సూపర్ వెళ్తుంది. ఇప్పుడు మన పెట్రోల్ బండ్లు వచ్చేసి ఏంటంటే ఇదో కింద చూసుకుంటే స్టాండ్ ఉండదు బైక్స్, కానీ మనకి హెల్మెట్ పెట్టుకోవడానికి స్టాండ్ ఇచ్చాడు. సో ఎటువంటి కష్టం లేకుండా ఇక్కడ హెల్మెట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆన్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ నొక్కగానే కాన్ అని జూమ్ అండ్ రైజ్ కానీ సప్పక్కనే అంటే మనం ఎక్కువ కష్టం అసలు గేర్ లేయటం కానీ. ఇప్పుడు ముసలి కానీ అట్లా వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి చాలా సేఫ్ అండ్ సింపుల్ అనమాట. ఒక విధంగా చాలా బెస్ట్ పెట్రోల్ బండి కన్నా. హలో ఫ్రెండ్స్, నేను మీ విష్ణు. ఈరోజు మనం ఈవీ క్యాంపెయిన్ చేస్తున్నాం. మనం తెచ్చిన ఇప్పుడు ఓలా బండిని తీసుకొచ్చాం. ఈ బండి ఏంటంటే ఒకవేళ మనం ఇప్పుడు ఏమైనా పెట్రోల్ స్కూటీ తీసుకెళ్ళినా కానీ దానికి మనం డబ్బులు కొట్టిస్తేనే ముందుకు వెళ్తుంది. దీనికైతే ఛార్జింగ్ ఎక్కడైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనం ఛార్జింగ్ ఎక్కడ చూపిస్తుంది, ఎక్కడ ఉందో కూడా. ప్లస్ దీంట్లో ఏంటంటే కొన్ని ఫీచర్స్ ఉంటాయి. మన ఫోన్లో స్కూటీ ఎక్కడ ఉందో కూడా తెలిసిపోద్ది. ఒకవేళ పెట్రోల్ స్కూటీ అయితే ఎక్కడ ఉందో తెలియదు. ఇంకా దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ అంటే మనీ సేవింగ్, పొల్యూషన్ ఉండదు. ఇంకా ఇంకేంటి అంటే దీంట్లో 3 మోడ్స్ ఉంటాయి. స్పోర్ట్స్ మోడ్ ఒకటి, ఇంకా హైపర్ మోడ్, నార్మల్ మోడ్, ఎకో మోడ్. ఎకో మోడ్ ఏంటంటే ఎక్కువ కిలోమీటర్స్ మనం రన్ చేసుకోవచ్చు. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఈవీ. ఇవాళ మనం తెచ్చాము ఓలా బైక్. సో దీంట్లో మనకి ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో మనకి సేఫ్టీ పర్పస్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి వచ్చి యాప్స్ బ్రేక్స్ ఉంటాయి. యాప్స్ బ్రేక్స్ అంటే ఇప్పుడు కొన్ని వెహికల్స్ కి సడన్ గా బ్రేక్ చేస్తే అప్పుడు కొన్ని యాక్సిడెంట్ జరగడం, స్కిడ్ అవ్వడం బైక్స్ అలా ఉంటుంది. దీనికి యాప్స్ బ్రేక్ అంటే స్లోగా చిన్నగా బ్రేక్ వేసి ఒక ఆప్షన్ అవి మనకు బాగా ఉపయోగపడుతుంది. దీనికి అదార్ లైట్స్ ఉంటాయి. అండ్ ఈ ఈవీ బైక్ వచ్చేసి ముఖ్యంగా మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది. సో అంతే గైస్, థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు మనం వచ్చేసరికి ఈరోజు ఈవీ గురించి ఇంకా అలాగే పెట్రోల్ బండ్ గురించి మాట్లాడుకుంటాం. ఈవీలో వచ్చేసరికి మనకి ఎల్ఈడీ లైట్ వస్తుంది, బాగా ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది, మనకి రోడ్ క్లియరెన్స్ అనేది బాగుంటుంది. పెట్రోల్లో మనకి నార్మల్ లైట్ వస్తుంది, దీనికి ఏమంత ఫోకస్ ఉండదు. ఇంకా అలాగే దీనికి ఛార్జింగ్ ఆన్స్ పెట్టుకోసరికి మనకి 120 kilometers వస్తుంది మైలేజ్. పెట్రోల్లో నాకు బండి ఇప్పుడు మనకి పెట్రోల్ ప్రైజెస్ పెరిగాయి కాబట్టి నా బండి 1 లీటర్ పెట్రోల్కి వచ్చేస్తే 40 km ఇస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ ఎక్స్పెన్సివ్, కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకుంటా. దీంట్లో డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే మనం లాంగ్ అనేది ఎక్కువ వెళ్ళలేము. నార్మల్గా ఛార్జింగ్ అనేది వెళ్తేనే మనకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. పెట్రోల్లో మనకి ఆ ఇబ్బంది లేదు. ఎప్పుడైనా మనకి పెట్రోల్ మధ్యలో అయిపోతే మనం బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని రావచ్చు. ఒకవేళ కనుక ఈవీ స్టేషన్స్ కనుక ఇంకా ఇంప్లిమెంట్ చేస్తే మనకి ప్లస్ పాయింట్ అవుతుంది ఇంకా ఎక్కువ. ఎందుకంటే పెట్రోల్ రేట్స్ అవి ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి మనకి ఈవీ వెహికల్స్ అనేది ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది. పెట్రోల్ వెహికల్స్ కూడా ఇప్పుడు పెట్రోల్ బంక్స్ ఇప్పుడు పెట్రోల్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ఆ జనాలందరూ ఈవీ వైపు వెళ్తున్నారు. ఇంక ఈవీ సైడ్ రాబోసరికి ఇంకా లోకల్స్ ఇంకా అలాగే లోకల్స్లో తిరగడం అది మనకి ప్రెజెన్స్గా ఇంకా అలాగే స్టేబుల్గా బాగుంటుంది కాబట్టి అందరూ ఈవీ చూస్ చేసుకుంటారు. ఇంకా అలాగే పెట్రోల్ దగ్గర రాబోసరికి పెట్రోల్ ధర పెరగబోసరికి ఇంకా అందరూ వచ్చి ఈవీ తీసుకుంటున్నారు. మనం ఈరోజు టీడీఎం ప్రాజెక్ట్ సంబంధించి ఈవీ క్యాంపెయిన్లో భాగంగా ఈ ఓలా బైక్ గురించి చెప్పబోతున్నాము. దీనికి సంబంధించిన కొన్ని అడ్వాంటేజ్ గురించి నేను మరియు సాయికిరణ్ డిసడ్వాంటేజ్ గురించి చెప్తారు. ఈ ఓలా బైక్కి మనము ఒకసారి పెట్రోల్ కొట్టడానికి 140 kilometers వెళ్ళచ్చు. మరియు దీనికి నార్మల్ బైక్ లాగా మనం ఆగి పెట్రోల్ కొట్టేయాల్సిన అవసరం లేదు. మనకి దీంట్లో ఎన్నో మోడ్స్ ఉన్నాయి. లైక్ దీని డిక్కీ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది.
దీనిలో మెయిన్ డిసప్పాయింటింగ్ ఏంటంటే దీని బ్యాటరీ అనేది హీట్ అవుతుంది ఈజీగా. చాలా చూసినట్టయితే చాలా బ్యాటరీ వెహికల్స్ పేలిపోతున్నాయి ఈ మధ్యలో. ఈ మళ్ళా దీన్ని ఉంటాయి. హాయ్ గైస్, ఈరోజు ఈవీ క్యాంపెయిన్ భాగంలో మనం తీసుకొచ్చేసింది ఓలా ఎలక్ట్రిక్ స్కూటీ. దీని డిసడ్వాంటేజెస్ వచ్చి ఒకసారి ఫుల్ బ్యాటరీ చేస్తే కంపెనీ రికమెండ్ చేసేదేమో 180 కిలోమీటర్స్, బట్ వచ్చేదేమో 110 కిలోమీటర్స్. మళ్ళీ ఈ పెట్రోల్ బంకులు అనేది చాలా ఉన్నాయి, కాకపోతే ఈవీ పవర్ పాయింట్స్ చాలా తక్కువ ఉన్నాయి. రెస్టారెంట్లలో, హోటల్ దగ్గర కొత్త ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఇలా అయినా పెరగాలంటే అవి ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అందరికీ నమస్కారం, నేను ఉంది. ఈరోజు ఈవీ క్యాంపెయిన్ భాగంగా మనం లాభ నష్టాల గురించి మాట్లాడుతున్నాం. ఈవీ గురించి. ఈవీకి పెట్రోల్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే పెట్రోల్ ఇది ఈజీలీ నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్, ఇవి ఎప్పటికైనా అయిపోతాయి. అలాగే ఈవీలో బ్యాటరీ ఉంటుంది, ఇవి కరెంట్ వల్ల వర్క్ అవుతాయి. ఈ కరెంట్ రిన్యూవబుల్ రిసోర్స్ నుంచి లేకపోతే నాన్ రిన్యూవబుల్ రిసోర్స్ నుంచి చేస్తారు, కానీ దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ఇవి ఎప్పటికైనా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీనికి మెయిన్ డిఫరెన్స్ అంటే పొల్యూషన్ ఉండదు అండ్ సౌండ్ పొల్యూషన్ తక్కువ, చాలా స్మూత్గా వెళ్తుంది. అలాగే జనరేషన్ బట్టి లేటెస్ట్ టెక్నాలజీని ఫాలో అవ్వాలి. మనం ఉన్న మోడర్న్ ప్రపంచ అంతా స్మార్ట్గా ఉన్నాయి. ఈ లేటెస్ట్ టెక్నాలజీ దీని గురించి మనం ఈవీ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం. అండ్ యాజ్ SLM Sude, we support the EV campaign. మీరు కూడా ఈ EV campaign సక్సెస్ఫుల్గా రన్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Electric vehicles, EVs have many advantages. Energy efficiency. EVs are more energy efficient than gas powered vehicles and can produce much and more energy than we need. Lower maintenance cost. EVs have fewer moving parts, so they require less maintenance and upkeep. Lower running cost. Charging an EV is cheaper than refueling a gas powered vehicles, so we can save money. Tax efficient. EV have lower registration fees and road tax than gas powered vehicles. Environmental benefits. EVs have zero emission and are good.